హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 97. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. నిషాన్ పార్టికోలో ఉన్న కార్ని చూసి ఎగ్జైట్ అవుతూ వావ్ ఐ లవ్ దిస్ కార్ అంటే కార్ అన్లాక్ చేసి కూర్చొని కార్ లోపల అన్నీ చెక్ చేస్తూ అన్నయ్య సెలెక్షన్ ఆల్వేస్ ది బెస్ట్, అన్నయ్య పద సరదాగా అలా రైడ్కి వెళ్దాం అంటున్న నిషాన్ తల మీద మొట్టి ఇప్పుడు బాగున్న కండిషన్లో కార్లో ట్రావెల్ చేయడం తన హెల్త్కి అస్సలు మంచిది కాదు. మోహిత్ వైపు చూసి నాలుగు కొరుక్కొని షట్ అవును కదా మర్చిపోయాను బావా, నో ప్రాబ్లం, అన్నయ్య రాకపోతే ఏంటి, ఆషి మామ్ ఉన్నారు కదా, వాళ్ళని ఫస్ట్ రైడ్కి తీసుకుని వెళ్తాను. మామ్ ఆషి అండ్ వేద అక్క రాండి అనగానే అందరూ కూడా నవ్వుతూ నిషాన్ కార్ వైపు అడుగులు వేస్తారు. నిషాన్ ఆషి ఫ్రంట్లో కూర్చుంటే రాగిని వేద బ్యాక్ సీట్లో సెటిల్ అవుతారు. వెళ్తున్న నిషాన్ కార్ని చూసి అందరూ తిరిగి మహల్లోకి వెళ్ళిపోతారు. నిషాన్ ఆనందంగా అందరితో ఒక బుడ్డి డ్రైవ్కి తీసుకెళ్ళొచ్చాక ముగ్గురు తిరిగి లోపలికి వెళ్ళడం చూసి అభి నెంబర్కి డయల్ చేస్తాడు. నైట్ ఎప్పుడో మహల్కి వచ్చి బెడ్ ఎక్కేసిన అభి నిషాన్ కాల్తోనే నిద్ర లేచి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, హే అభి, ఇట్స్ మీ. చెప్పు బావా, ఏంటి కాల్ చేసావు? ఇప్పుడేగా నీ రూమ్కి వెళ్ళావు, అప్పుడే కాల్ చేస్తున్నావేంటి? హో, బాగా గుర్తొచ్చానా? తెల్లారిపోతుంది బావా, ఇప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటూ ఆవలిస్తూ చెప్తుంది. తెల్లారి 2 గంటలు అవుతుంది కానీ నువ్వు త్వరగా లేచి ఫ్రెష్ అయి పార్టీకో వైపురా, నీకో సర్ప్రైజ్ చూపిస్తాను. ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా అని టైం చూసి పైకి లేచి కూర్చొని హో షట్, ఓకే బావా 15 మినిట్స్లో వచ్చేస్తాను అని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి దూరుతుంది. ఫాస్ట్గా రెడీ అవుతూ అసలే ఆయుష్ బావకి లేట్గా లేస్తే అస్సలు నచ్చదు, ఇవాళ బాగా లేట్ అయిపోయింది, బావ ఏమంటాడో ఏంటో, అయినా కవర్ చేయడానికి మోహిత్ అన్నయ్య ఉన్నాడుగా అని భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది అభి. గుడ్ మార్నింగ్ అభి. గుడ్ మార్నింగ్ వదినా. అభి చేతికున్న బ్యాండేజ్ని చూసిన వేద అభి ఆర్ యూ ఆల్ రైట్, చేతికి ఆ బ్యాండేజ్ ఏంటి, అసలు ఏం జరిగింది అంటూ కంగారుగా అడుగుతూ అభి చేయి పట్టుకుంటుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వదిన, చిన్న దెబ్బే అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంటూ కంగారుగా చెప్తుంది. అంత పెద్ద బ్యాండేజ్ కనిపిస్తూ ఉంటే చిన్నదంటున్నావేంటి, ఏది ముందు నన్ను చూడనివ్వు అని ఆ బ్యాండేజ్ వైపు తీక్షణంగా చూస్తూ నిజం చెప్పు, ఈ గాయం ఎలా అయింది అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతుంది. పెద్దవాళ్ళు హాల్లో లేకపోయినా యంగ్ బ్యాచ్ మొత్తం హాల్లోనే ఉండేసరికి వదినా ప్లీజ్, బావ అన్నయ్యలు అక్క అందరూ హాల్లోనే ఉన్నారు, ఇది చూస్తే నన్ను చంపేస్తారు, ఈ గాయం వల్ల అయిన నొప్పి కంటే మీ తిట్లు నన్ను ఎక్కువ హర్ట్ చేస్తాయి, ప్లీజ్ వదిలే వదినా. ఏంటి వదిలేసేది, కొంచెమైనా బుద్ధుందా నీకు, అసలు ఇంత పెద్ద గాయమైనా మాతో ఎవరితోనూ చెప్పలేదు. వదినా నువ్వు అనుకున్నంత పెద్దదేం కాదు, ఇది జస్ట్ ఫ్రూట్స్ కట్ చేస్తుంటే కొంచెం అలా స్కిన్ కట్ అయింది అంతే. నా చెవిలో లిల్లీ ఫ్లవర్స్ పెట్టకుండా ఆన్సర్ చెప్పు ఫస్ట్. వేద ఏంటక్కడ గొడవ? ఆయుష్ క్వశ్చన్కి అభికి హార్ట్ అటాక్ వచ్చిన ఫీలింగ్. అది ఆయుష్ అని చెప్పబోతూ ఉన్న వేద చేపట్టుకొని వదినా ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ విషయం చెప్పకు ప్లీజ్, ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటాను ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అభిని చూసి నవ్వుతూ నథింగ్ ఆయుష్, ఏదో మూవీ గురించి చెప్తుంది అంతే అనగాని అభి రిలాక్స్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ వదినా అని వేద బుగ్గను ముద్దు పెట్టి ఆయుష్ కంట్లో పడకుండా పిల్లిలాగా జారుకొని నిషాన్ వైపు పరుగులు పెడుతుంది. వెళ్తున్న అభిని చూసి నవ్వుకొని క్రేజీ గర్ల్ అంటూ జోషి నుండి కాల్ రావడంతో నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. వెచ్చటి సూర్యకిరణాలు తన మొహాన తాకగానే మమ్మా అంటూ నిద్ర లేచిన దియా కళ్ళు నురుముకుంటూ మమ్మా మమ్మా ఎక్కడున్నావు అని బెడ్ దిగి తన స్లిప్పర్స్ వేసుకొని ముందుగా ఆయుష్ రూమ్ వైపు వెళ్తుంది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి కిందకి దిగుతూ హాల్లో ఆయుష్ పక్కనే కూర్చొని కనిపించిన ఆశీని చూసి నవ్వుతూ మమ్మా గుడ్ మార్నింగ్ అంటూ ఆశీ వడిలో కూర్చొని బుగ్గను ముద్దు పెడుతుంది. దియా వాట్ ఈస్ దిస్, ఫస్ట్ యూ గెట్ డౌన్ అని దియాను వడిలో నుండి దింపేసి ఫ్రెష్ అవ్వకుండా ఇలా కిస్ చేయడం లాంటి ధర్టీ హ్యాబిట్స్ ఎక్కడ నేర్చుకున్నావు అసలు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆ హెయిర్ ఏంటి డెవిల్ లాగా అండ్ నోట్లో వేలు పెట్టుకోవడం ఏంటి చీప్గా అని లక్ష్మి లక్ష్మి అని మెయిడ్ని పిలిచి తను రాగానే దియాకి బాత్ చేయించి తీసుకొని రా అని చెప్తుంది. మమ్మ ఏమైంది నీకు, ఐఎమ్ సో స్కేర్డ్ అంటూ ఆషి కాళ్ళు చుట్టేస్తూ చెప్తున్న దియాని చూసి ఆయుష్ కోపంగా ఆషి అని అరుస్తాడు. ఆయుష్ వాయిస్కి ఆషి ఉలిక్కిపడి చెప్పండి ఆయుష్ గారు ఏమైంది, నీకు అసలు మైండ్ వర్క్ చేస్తుందా లేదా, దియాను ఎందుకలా కోపడుతున్నావు, తను భయపడుతుంది చూసావా,
తనతో ఇలా బిహేవ్ చేస్తే ఐ విల్ నాట్ టాలరేట్ దట్, ఓకే? అయినా లక్ష్మి బాత్ చేయించడం ఏంటి? నోరు మూసుకొని దియాని ఎత్తుకొని వెళ్ళి బాత్ చేయించి తీసుకొని రా. నేను కావాలని చెయ్యలేదు ఆయుష్ గారు. చిన్న చిన్న వర్క్స్ దియాకి అలవాటు అవ్వాలి అని అలా మాట్లాడాను. నేను కొంచెం సీరియస్గా ఉంటేనే దియా నేర్చుకుంటుంది కదా. ఆ విషయం నవ్వుతూ కూడా చెప్పొచ్చు. అయినా నా కూతురికి వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? షీ ఈజ్ ద ప్రిన్సెస్. అవసరం అనుకుంటే దియా కోసం 10 మంది మెయిడ్స్ని అపాయింట్ చేస్తాను. కానీ కొత్త పనులు అలవాటు చేయకుండా దియాను తీసుకుని వెళ్ళి ఫ్రెష్ చేయించి తీసుకొనిరా. ఓకే ఆయుష్ గారు అని దియాని ఎత్తుకుని పైకి వెళ్తూ ఆగి, లక్ష్మి దియా కోసం మిల్క్ తీసుకొనిరా అని చెప్పి వెళ్ళిపోతుంది. బావా, సడన్గా అంత కోపం వచ్చిందేంటి నీకు? ఆశ చెప్పింది కూడా నిజమే కదా. దియాకి బ్రష్ చేసుకోవడం కూడా రావట్లేదు. ఇప్పటి నుంచి నేర్పిస్తే కదా తనకి కూడా అలవాటు అవుతుంది. ఆశ ఆఫీస్ టెన్షన్లో పడి దియాను కోపడుతుంది. అయినా ఆశకి దియా అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆయుష్ కాసేపు మౌనంగా ఉండి మోహిత్ వైపు చూస్తూ, అవును, నా ఆశకి దియా అంటేనే ప్రాణం అనగానే ఆయుష్ కోపం కంట్రోల్ అయినందుకు మోహిత్ రిలాక్స్ అవుతాడు. మమ్మ, నువ్వు సడన్గా నన్ను అలా అరిచేసేసరికి ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ లిటిల్ బిట్ స్కాడ్. నువ్వేం ఫీల్ అవ్వకు మమ్మ. డాడ్కి నిన్ను అరవద్దు అని నేను చెప్తాను, ఓకే? నువ్వు నాకేం నేర్పించాలి అనుకుంటున్నావో చెప్పు మమ్మ, నేను నేర్చుకుంటాను. ఐ ఆమ్ ఏ క్విక్ లెర్నర్. ఆశి దియాను కిందకు దించుతూ, లుక్ దియా, ఇవాల్టి నుండి నీ వర్క్ ఏవి కూడా నేను చెయ్యలేను. బికాస్ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్స్. మీ డాడ్ని చూసుకోవాలి, ఆఫీస్ వర్క్స్ చూసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. మీ డాడ్కి చెప్తే ఎలాగో నో అంటారు. అందుకే నిన్ను అడుగుతున్నాను. ఈ మమ్మను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. మమ్మ అంటే నాకు బాత్ చేయించడం, స్కూల్కి రెడీ చేయడం, ఫుడ్ ఫీడ్ చేయడం అండ్ స్కూల్కి డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం, స్నాక్స్ కుక్ చేయడం, ఇవన్నీ ఏవి చెయ్యవా? ఇంపాసిబుల్ దియా. దియా కాసేపు ఆలోచించి, డూ వన్ థింగ్ మమ్మ. వాట్? ఆఫీస్కి వెళ్ళకు, నన్ను డాడ్ని చూసుకో. అప్పుడు నీకు చాలా టైం ఉంటుంది కదా. ఆఫీస్ సూర్య తాతయ్య చూసుకుంటారు. అంటే మహల్లోనే ఉండి నిన్ను చూసుకుంటూ మెయిడ్ అవ్వమంటావా? నాకంటూ ఓన్ ఐడెంటిటీ ఏం అక్కర్లేదా దియా? ఎవరైనా మీ మమ్మ ఏం చేస్తుంది అని అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వు మెయిడ్ ఏంటి మమ్మ? యు ఆర్ ది క్వీన్. దెన్ చెప్పింది విను. బట్ మమ్మ, నాకు నువ్వు తినిపించకపోతే తినాలి అనిపించదు. 2 days తింటే అదే అలవాటు అవుతుంది, ఓకే? అని లక్ష్మి రావడంతో దియాను లక్ష్మికి ఇస్తూ, వెళ్ళి బాత్ చేయించి తీసుకొనిరా. మేడం, సార్ మీకు చెప్పారు కదా. ఎదురు క్వశ్చన్ వేయడం ఆపి చెప్పింది చెయ్యి. సారీ మేడం అని ఆశీ వైపు చూస్తూ దియాను ఎత్తుకుని వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇన్నాళ్ళు అశ్రిత మేడంని చూసి చాలా మంచిది అనుకున్నాను. కానీ ఇది ఆవిడ అసలు రూపం. దియా పాపను ఇన్ని రోజులుగా కన్న కూతురులాగా చూసుకొని ఆయుష్ సార్ వీల్ చైర్లో ఉండేసరికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. పాపం దియా పాపకి ఇప్పటి నుండి ఈవిడ చేతుల్లో కష్టాలు మొదలు. చిన్నప్పుడే తల్లికి దూరమైంది. ఇప్పుడైనా తల్లి ప్రేమ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఎప్పటికైనా కన్న తల్లి అని ప్రూవ్ చేసింది అని డల్గా కూర్చొనున్న దియాను బాధగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి దగ్గరుండి దియాను బాత్ చేయించి స్కూల్కి రెడీ చేశాక దియాకి మిల్క్ గ్లాస్ ఇస్తుంది. నాకొద్దు. తల వంచుకొని చెప్తున్న దియాను చూసి లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. డైలీ మిల్క్ తీసుకొని రాగానే నో అనుకుంటే తాగే దియా ఇవాళ ఆశి బిహేవియర్కి పాలు తాగకపోయేసరికి లక్ష్మికి ఆశి మీద కోపం వస్తుంది. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి దియాకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. తనకి స్కూల్కి టైం అవుతుంది. ప్రతిదీ గుర్తు చెయ్యాలా? రేపటి నుండి ఏది చెప్పను. అన్ని టైంకి టైం అన్నీ జరగాలి, ఓకే? గాట్ ఇట్? అదేంటి మేడం కొత్తగా? దియా పాపకి మీరే దగ్గరుండి కుక్ చేస్తారు కదా. అది అప్పుడు, బట్ ఇప్పుడు ప్రతిదీ నువ్వే చూసుకోవాలి, అర్థమవుతుందా? అలాగే మేడం. ఇక వెళ్ళు అనగానే లక్ష్మి అయోమయంగా చూస్తూనే కిందకి వెళ్తుంది. లక్ష్మి, ఆశి దియాకి బాత్ చేయించిందా? అది సార్ మరేమో పైన మేడం అని చెప్పబోతూ ఉండగా, అయిపోయింది ఆయుష్ గారు, చూడండి స్కూల్కి కూడా రెడీ చేయించాను అని దియాను ఎత్తుకొని కిందకి వస్తూ చెప్తుంది ఆశి. ఏంటిది? అశ్రిత మేడం ఆయుష్ సార్కి ఎందుకు అలా అబద్ధం చెప్తుంది? ఇంకా అలా చూస్తూ నిల్చుకొని ఉన్నావేంటి లక్ష్మి? చెప్పాను కదా అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమని. వెళ్ళి ఆ పని చూడు. అలాగే మేడం అంటూ లక్ష్మి కన్ఫ్యూజ్ ఫేస్తో కిచెన్లోకి వెళ్తుంది. ఆశి కూడా దియాను సోఫాలో కూర్చోబెడుతూ కిచెన్లోకి వెళ్ళి అరగంట తర్వాత బయటకు వచ్చి అందరికీ బ్రేక్ఫాస్ట్ కోసం పిలుస్తుంది.
అప్పటికే అందరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడంతో డైరెక్ట్గా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మెయిడ్స్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటే అందరూ కామ్గా కూర్చొని తింటూ ఉంటారు. ఆషి దియాకి తినిపించబోతూ ఉండగా, నో మమ్మ, నువ్వు డాడీకి ఫీడ్ చెయ్యి, నేను తింటాను అని స్పూన్ తీసుకుంటూ చెప్తుంది దియా. దియా, నీకు తినడానికి రాదు కదా, అమ్మ తినిపిస్తుందిలే బంగారం. వద్దు విక్రమ్ మామ, నేను బిగ్ అయ్యాను కదా, నేను తింటాను అని స్పూన్తో ఇడ్లీ తినడానికి రాక తను అవస్థ పడుతూ ఉన్న దియాను చూసి మోహిత్ దియా ప్లేట్ తీసుకొని, నువ్వింకా కిడ్వే బంగారం, సో అమ్మ తినిపిస్తేనే తినాలి, సరేనా? దియా ఆశీ వైపు సారి చూసి తల వంచుకొని మోహిత్తో ఒక ఇడ్లీ మాత్రమే తినిపించుకొని, ఇవాల్టి నుండి డ్రైవర్తోనే వెళ్తాను అని మారం చేసి మరీ వెళ్ళిపోతుంది దియా. మార్నింగ్ ఆశీ మాటలకి దియా హర్ట్ అయిందని అందరూ కామ్గా ఉంటే ఆయుష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కోపంగా తన ముందున్న ప్లేట్ని విసిరి కొడతాడు. సడన్గా ఆయుష్ని అలా చూసి అందరూ షాక్ అయితే ఆశీ మాత్రం ఆయుష్ హ్యాండ్స్కి స్పర్శ వచ్చిందని ఆయుష్ గారు అంటూ ఆనందంగా పిలుస్తుంది. కానీ ఆయుష్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. కోపంగా ఆశీని కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోతాడు. అసలు ఆశీ బిహేవియర్లో వచ్చిన చేంజ్కి రీజన్ ఏంటి? దియా విషయంలో ఆశీ ఎందుకలా బిహేవ్ చేస్తుంది? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.